శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరం ఫిబ్రవరి 17 తేదీ అనగా రేపే సూర్యగ్రహణం అండి. ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలేంటి, ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా, గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాము. సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. చంద్రుడిని సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుందండి. సూర్యగ్రహణం ఎప్పుడు అమావాస్య రోజు అయితే జరుగుతుంది. అలాగే చంద్రగ్రహణం పౌర్ణమి నాడు జరుగుతుందండి. మనకి ఈసారి 17వ తేదీ వచ్చి సూర్యగ్రహణం అయితే ఏర్పడిపోతుందండి. ఈ గ్రహణం పట్టు విడుపు సమయం వచ్చి సాయంత్రం 3:26 ప్రారంభమయ్యి రాత్రి 7:57 వరకు గ్రహణ సమయం అయితే ఉంటుంది. గ్రహణ సమయం ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదు కాబట్టి ఎలాంటి గ్రహణ నియమాలు కూడా మనం పాటించిన అవసరం లేదండి. ఇది పాక్షిక సూర్యగ్రహణము. అయితే వేరే వేరే ప్రాంతాల్లో మన భారతీయులైతే ఉంటారు కాబట్టి వారు ఈ గ్రహణ నియమాలు అయితే పాటించాలండి. ఈ గ్రహణం ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుందో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఇంటి లోపలే ఉండాలని సలహా ఇస్తారండి. ఎందుకంటే హానికరమైన కిరణాలు పిండానికి హాని కలిగిస్తాయని. ఇంకా గ్రహణ సమయంలో బ్లేడ్లు, కత్తెరలు మొదలైన పదునైన వస్తువులను ఉపయోగించకుండా ఉంటే మంచిదండి. ఇంకా గ్రహణ సమయంలో ఏది తినకూడదని అంటారు, కానీ గర్భిణీ స్త్రీలు మందులు వేసుకోవాలి కాబట్టి పాలు, పండ్లు ఇలాంటివి అయితే తీసుకోవచ్చండి. ఇంకా గ్రహణ సమయంలో గ్రహణ కాలంలో పడుకోకుండా ఉండాలండి. ఎందుకంటే ఆ సమయంలో మనం దైవారాధన చేయాలి. ఇంకా గ్రహణ సమయంలో గ్రహణ కాంతి పడకుండా ఉండడానికి ఇంటి కిటికీలు, తలుపులు మూసివేసైతే ఉంచాలండి. ఇంకా గ్రహణ సమయంలో ఏదైనా చెడు ప్రభావాలను తగ్గించడానికి ధ్యానం, మంత్రం జపించాలి. ఇంకా గ్రహణానికి ముందు, గ్రహణం తర్వాత పట్టు విడుపు స్నానం అనేది చేయాలండి. ఇంకా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కంకణాలు, పిన్నులు, సేఫ్టీ పిన్స్ మొదలైన వాటితో సహా ఎలాంటి లోహపు ఆభరణాలను ధరించకూడదండి. ఇంకా గర్భిణీ స్త్రీలు పని చేయకుండా ఉండాలని, బదులుగా విశ్రాంతి అయితే తీసుకోవాలండి. ఈ గ్రహణ సమయంలో మనకి ఇప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది, మన భారతదేశంలో కనిపించదు కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు కూడా తీసుకునే అవసరం లేదండి. అయితే మన భారతీయులు వేరే దేశంలో ఉంటారు కాబట్టి ఈ గ్రహణం ఉండే సమయంలో దేశంలో ఉంటారు కాబట్టి వారి కోసం మన ఈ వీడియోని షేర్ అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.